శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, మరి ఈ వారంలో దశమ స్థానంలో రవిగ్రహ బలం దిగ్బలుడై అవ్వటం వల్ల వృత్తిలో మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అయినప్పుడు కూడా వృత్తిలో చాలా నిజాయితీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం వల్ల కొద్ది ఇబ్బందులు, అధికారుల నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక లాభస్థానంలో శుక్ర కేతుగ్రహ సంచారం మీకు కొంతవరకు ఒక విధమైనటువంటి లాభం ఏర్పడే అవకాశం ఉంది. అది భార్య లేదంటే భర్త ద్వారా అవ్వచ్చు. మీరు గతంలో ఎవరితోన్నా వ్యాపార వ్యవహారాలు కానీ ఆర్థిక లావాదేవీలు కానీ నిర్వహించి ఉంటే దానికి రావాల్సినటువంటి ధనం ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉన్నది. సో ఇక కుజుడు కూడా లాభస్థానాన్ని వీక్షించడం వల్ల అష్టమ స్థానం నుంచి కొంతవరకు మీకు భూములు, స్థిరాస్తుల ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఒక విధంగా ఆకస్మిక ధనలాభం లాంటిది ఏర్పడే అవకాశం ఉంది. సో ఈ విధంగా వస్తూనే మీకు ఒక నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది. ఈ వారంలో మీరు ఎవరికన్నా అధిక ఆశ వల్ల, వేరే కారణాల వల్ల ఏదైనా ట్రాప్లో ఇరుక్కోవడం కానీ, ఏదైనా ఒక మోసానికి గురయ్యే అవకాశం ఉంది. అది ముఖ్యంగా స్త్రీల చేతిలో మోసపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా వరకు ఈ వారంలో పరిచయం లేని వాళ్ళతో పరిచయం పెంచుకోవడం కానీ, ఈ ఫోన్ కాల్స్ లాంటి ఏమైనా వీడియో కాల్స్ వస్తే మాట్లాడడం కానీ, అనవసర విషయాలు ఇతరులతో చర్చించడం కానీ, ఫోన్లో మాట్లాడడం కానీ చేయడం వల్ల ఒక విధమైన ట్రాప్కి గురై నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వారంలో అటువంటి వాటికి దూరంగా ఉండండి. సాధ్యమైనంత వరకు మళ్ళీ స్పెక్యులేషను, షేర్ మార్కెట్టు, జోదం ఇటువంటి వాటికి కూడా దూరంగా ఉండడం మంచిది. సో ఏదైనా ప్రస్తుతం ఈ వారంలో మీకు ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే కేవలం మీరు మిగతా విషయాలు పక్కన పెట్టి వృత్తిపరమైనటువంటి విషయాలు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే గురువు మీకు అనుకూలంగా ఉన్నాడు. గురువు రాశిని వీక్షిస్తున్నాడు. అష్టమంలో ఉన్నటువంటి కుజుడు కొంతవరకు మీకు సహజంగా ఆర్థిక లాభాన్ని ఇచ్చే అవకాశం ఉంది. దశమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం కూడా బలంగా ఉంది. అయితే కేవలం ఈ శుక్రుడు నీచ స్థానంలో ఉండి కేతుగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఈ విధమైనటువంటి మోసానికి గురయ్యే అవకాశం ఉంది. స్నేహితుల రూపంలో కూడా ఈ విధంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా వరకు జాగ్రత్త వ్యవహరించండి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అర్ధాష్టమ శని ప్రభావం కూడా ముందు ఆనందంగా సంతోషంగా ఉన్నప్పుడు కూడా సడన్గా మరి గుండెకి అంటే మామూలుగా హృదయానికి బాధ కలిగించే విధంగా అట్టవడం కానీ, ఏదన్నా ఒక అవమానం జరగడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సో ఏదైనా ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి మిత్రులనైనా దూరంగా పెట్టండి. ఎంతవారినైనా కూడా దూరంగా పెట్టి సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉంటేనే మంచిది తప్ప ఏదో ఎంటర్టైన్మెంట్ కొరకు వీకెండ్ అని ఇటువంటి వాటితో స్నేహం చేయడం వల్ల మిమ్మల్ని వాళ్ళు ఇరికించి మీ యొక్క పలుకుబడి ఉపయోగించి మిమ్మల్ని ట్రాప్ చేసి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు బలహీనతలకి, వ్యసనాలకి దూరంగా ఉంటే మంచిది. మిగతా విషయాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఈ వారంలో మరి వార ప్రారంభంలోనే 1వ తారీఖున మాస శివరాత్రి రాబోతుంది. ఖచ్చితంగా ఏ రాశుల వారైనా మాస శివరాత్రి రోజు మరి శివాలయంలో అభిషేకం చేసుకోవడం వల్ల మీకు నెలంతా శివుడికి అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితం రావడం జరుగుతుంది. ఎవరికైనా ఐశ్వర్యం ఇవ్వాలన్నా ఖచ్చితంగా శివుడి వల్లే అవుతుంది. కాబట్టి కంపల్సరిగా ఎవరైతే జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముతారో, నవగ్రహాలను నమ్ముతారో వాళ్ళు ఖచ్చితంగా శివుని యొక్క ఆరాధన, ఎస్పెషల్లీ ఇటువంటి మాస శివరాత్రి వచ్చినప్పుడు అభిషేకం చేసుకోవడం వల్ల, లేదంటే ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజు కొన్ని పర్వదినాల్లో శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల మరి అంత నవగ్రహాల వల్ల వచ్చే ఇబ్బందుల్ని కేవలం శివుని అనుగ్రహంతో తొలగించుకునే అవకాశం ఉంది. అలాగే మరి ఈ వారంలో వస్తున్నటువంటి ఇంకొక అదృష్టం ఏంటంటే, ఈ వారం చివరిలో వినాయక చవితి రాబోతుంది. ఈ వినాయక చవితి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వ్యాపార సంస్థలో కానీ, వాళ్ళ గృహంలో కానీ వాళ్ళ స్థాయిని బట్టి మరి వినాయకుడిని ప్రతిష్ఠ చేసుకొని
అది 3 రోజులు, 5 రోజులు, 7, 9 అలా నవరాత్రులు చేస్తూ ఉంటారు. సో ఏదో ఒక ఈ విధంగా కనీసం 3 రోజులన్నా విఘ్నేశ్వరుని మీరు మీ గృహంలో ప్రతిష్ఠించి తగు విధంగా పూజా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, వినాయకుడు ఒక రోజన్నా మీ గృహంలో ఉండడం వలన, మీ గృహంలో నిద్రించడం వలన 100% అన్ని సంకటాలు తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా అపనిందలు, నీలాపనిందలు పోవాలంటే విఘ్నేశ్వరుని పూజించాలని చెప్తూ ఉంటారు కదా. ప్రస్తుతం ఏంటంటే నీలాపనిందలు అవి పెద్దగా ఎవరు పట్టించుకోరు, కానీ రుణాలు, అప్పులే పెద్ద ప్రమాదం అన్నమాట. అటువంటి అప్పుల నుంచి బయటపడాలంటే కంపల్సరిగా ఈ వినాయక చవితి రోజు కనీసం ఒక రోజన్నా మీ గృహంలో విఘ్నేశ్వరుడు కొలువై ఉండే విధంగా, ఒక రాత్రి మీ గృహంలో ఉండే విధంగా, నిద్రించే విధంగా చేసుకుంటే 100% రాబోయే రోజుల్లో ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు. చాలామంది ఏమనుకుంటారంటే మనం బయట పందిరిలో వినాయకుడు ప్రతిష్ఠించారు, అక్కడ పూజ చేసుకుంటున్నాం కదా, ఇంట్లో అక్కర్లేదనుకుంటారు. కనీసం మీకు అలా కాకుండా మీరు కూడా ప్రత్యేక గృహంలో చేసుకోవాలి. మీరు గృహంలో ఉంటే గృహంలో చేసుకోవాలి. దాంతోపాటు మీ కార్యాలయం ఏదన్నా ఉంటే చిన్న చిన్న ఆఫీసో ఏదో ఉంటుంది, అక్కడ కూడా చేసుకోవాలన్నమాట. ప్రతి చోట కూడా మీకు 4 ఇళ్ళు ఉంటే 4 ఇంట్లో చేసుకోండి, 2 వ్యాపారాలు ఉంటే 2 వ్యాపార సంస్థల్లో చేసుకొని ఈ విధంగా విఘ్నేశ్వరుని మీరు నిలుపుకోవడం వల్ల అక్కడ సంవత్సరం అంతా కూడా వినాయకుడి యొక్క పాజిటివ్ ఎనర్జీ వచ్చి ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. మరి ఈ విధంగా ఏదో కారణాల వల్ల సాధ్యం కాకపోయినా కనీసం ఎవరో ఒకరితో మీ గృహంలో ఈ పూజ చేయించుకోవాలి తప్ప వినాయకుడు పూజ చేయకుండా ఆ రోజు ఆ గృహం ఉండకూడదు. మీరు తాళం వేసి ఉన్నా, ఊరు వెళ్ళిపోయినా కానీ ఖచ్చితంగా మీరు ఆ ఇంట్లో ఆ రోజు వినాయక చవితి జరగకపోతే సంవత్సరం అంతా కూడా దాని యొక్క ప్రభావాన్ని మీరు చూడడం జరుగుతుంటుంది. కాబట్టి మీరు ఎంత దూరంలో ఉన్నా ఆ వినాయక చవితి రోజు వచ్చి, లేదంటే మీ బంధువులు పంపించి మీ గృహాన్ని ఒకసారి శుభ్రం చేయించి వినాయక చవితి పూజ చేయించి మళ్ళీ మీరు మీ కార్యక్రమం చూసుకోవడానికి లాకేసుకోవచ్చు. బట్ ఏదైనా ఖచ్చితంగా మాత్రం ఈ కార్యక్రమం నిర్వహిస్తే 100% సంవత్సరం అంతా వచ్చే ఈతి బాధల నుంచి బయటపడే అవకాశం ఉంది. స్వస్తి.